ఈరోజు సాయినగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేయడం జరిగింది. అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో మా ప్రభుత్వం ఏం చేసింది, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి పరిపాలన సాగిస్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్ మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసి కేవలం తన సొంత లాభం కోసం, సొంత ధనార్జన కోసం గత 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలన చేశాడు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 5 సంతకాలు, దాంట్లో ముఖ్యంగా డిఎస్సి 16,437 పోస్టులు మీద భర్తీ చేయమని తొలి సంతకం పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసం ఒక టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేయలేదు. అలాంటిది మా ముఖ్యమంత్రి వర్యులు మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. అలాగే అన్నా క్యాంటీన్లు కక్ష్యపూర్వకంగా మూసేశారు. పేదలు పొట్టగొట్టి గత 5 ఏళ్లలో 5 రూపాయలు కేవలం చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి, తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సైకో జగన్ ఈ అన్న క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 200 క్యాంటీన్లు ఇప్పటికి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకో 200 క్యాంటీన్లు కానీ పునరుద్ధరిస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. కేవలం 5 రూపాయలతోనే పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కేవలం పూటకు 5 రూపాయలతోనే పేద ప్రజలకు కడుపు నింపుకుంటున్నారు. అనంతపురంలో కానీ రైల్వే స్టేషను, ఓల్డ్ టౌను, అలాగే బల్లార్ పైవేస్లో 3 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఇంకా 2 ప్రపోజల్స్ అడిగాము. అవి కానీ ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకొద్ది రోజులు ఉంటే ఇంకొకసారి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగా మన ల్యాండ్ కానీ తీసేసుకొని మొత్తం కుదవబెట్టి డబ్బులు తెచ్చుకునేవాడు. మన ల్యాండ్స్ మొత్తం కుదవబెట్టి ఆల్రెడీ ఇప్పుడు స్టేట్లో ఉండే ప్రభుత్వ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంలో లాస్ట్కు తహసీల్దార్ కార్యాలయం కానీ కుదవబెట్టి 190 కోట్లు లోన్ తెచ్చుకున్నాడు. అలాంటి పరిస్థితి రేపు ల్యాండ్ టైటిల్ యాక్ట్కి కొనసాగింటే మన భూములు కానీ అడ్డం పెట్టేసుకొని ఎక్కడో చోట లోన్ తీసుకొచ్చి ఆయన జోబులు వేసుకున్నాడు. అలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అలాగే కేవలం పెన్షన్స్ దాదాపు గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 2,000 నుంచి 3,000 రూపాయలు తీసుకొని రావడానికి 5 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన 5 సంతకాల్లో ఇదొకటి. కేవలం అంటే ఆ ఎలక్షన్ టైంలో ఉండే 3 నెలల బకాయిలు, అలాగే 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఫస్ట్ నెల ఇవ్వడం జరిగింది. అది 1వ తేదీనే పొద్దున్నే 6 గంటలకే మా ప్రజాప్రతినిధుల్ని అలాగే సచివాలయ సిబ్బందిని రెస్పాన్సిబిలిటీ చేసి సాయంత్రం కల్లా 95% పెన్షన్స్ కేవలం 1 రోజులోనే కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎవరి మంత్ 1వ తేదీనే పెన్షన్స్ ఇస్తారు. ఆ 1వ తేదీ లోపల అదే రోజే మొత్తం సచివాలయ సిబ్బంది సహకారంతో, మున్సిపల్ సిబ్బంది సహకారంతో మొత్తం కంప్లీట్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎవరి మంత్ ఒకవేళ 1వ తేదీ హాలిడే వస్తే 31వ తేదీ ఇచ్చే పరిస్థితి. గత నెలలో 1వ తేదీ హాలిడే వచ్చిందని చెప్పేసి 31వ తేదీనే పెన్షన్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ ఇంతకుముందు శాలరీస్ కానీ అలాగే ఎంప్లాయీస్ పిఎఫ్ కానీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 1వ తేదీ ఖచ్చితంగా జీతాలు పడే పరిస్థితి కల్పించారని చెప్పి చాలామంది ఉద్యోగులు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా రైతుల బకాయిలు దాదాపు 1,674 కోట్లుంటే మా ముఖ్యమంత్రి వర్యులు 100 డేస్ లోపలనే 1,452 కోట్లు రిలీజ్ చేసి రైతులు బకాయిలు చెల్లించడం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీలు, తర్వాత జడ్పీటీసీ వ్యవస్థ, ఎంపీటీసీ వ్యవస్థను ఇవన్నీ నిర్వీర్యం చేసి గత 5 ఏళ్లలో కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉండే సర్పంచులు కానీ వీళ్ళందరినీ గత ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా పెట్టింది. అలాంటి వాళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్ఆర్జీఎస్ ఇవన్నీ కలిపి 1,600 కోట్ల రూపాయలు సర్పంచుల ఖాతాలకి ఎన్ఆర్జీఎస్ వర్కులకు రిలీజ్ చేసి మళ్ళా పూర్వవైభవం పంచాయతీలకు తీసుకొచ్చిన ఘనత కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ
అలాగే అనంతపూర్లో గత నెలలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు సోమనాథ్ నగరు, తర్వాత రజక్ నగర్ ఇలాంటివి కొన్ని ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. నేను పర్సనల్గా వెళ్ళి నిన్న మన గత నెలలో నిమ్మల రామానాయుడు గారిని ఇరిగేషన్ మినిస్టర్ని కలిసి మా పరిస్థితి వివరిస్తే దాదాపు 124 కోట్ల ఎస్టిమేషన్ కానీ వేయించేసి దీన్ని శాంక్షన్ చేయించేస్తానని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు జరిగింది. నిన్న కానీ అనంతపురం రావడం జరిగింది. నిన్న కానీ రామానాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే వీలైనంత తొందరగా ఆ ఫండ్స్ కానీ రిలీజ్ చేయించేసి ఏదైతే ఇవి 2 వంకలు ఉన్నాయో 2 వంకలకి రిటైనింగ్ వాళ్ళు ఇప్పిస్తానని చెప్పేసి నిన్న మినిస్టర్ గారు వాగ్దానం చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా డంపింగ్ యార్డు, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజు 100 రోజుల్లోనే ఒక కొలికి తీసుకొచ్చాము. ఇంకొక 5-6 నెలల్లో ఈ శాంక్షన్ చేయించి కానీ వర్క్ మొదలు పెడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.